ఇజ్రాయెల్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 6 బందీలను హమాస్ విడుదల చేసింది. తొలుత 2 బందీలను, ఆ తర్వాత మరో 3ని, ఆ తర్వాత ఒకరిని హమాస్ విడిచిపెట్టింది. వీరు రెడ్ క్రాస్ అంబులెన్స్లలో రఫా నుంచి టెల్ అవీవ్కు చేరుకున్నారు. బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 6 ఇజ్రాయెల్ బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. తొలుత 2ని, ఆ తర్వాత 3ని, చివరగా ఒకరిని రఫా నుంచి టెల్ అవీవ్కు రెడ్ క్రాస్ అంబులెన్స్లో తరలించారు. ఉద్రిక్తతల మధ్య బందీలను హమాస్ విడుదల చేసింది. రఫాలో ఓ వేదికపై బందీలను ప్రదర్శించి వారిని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఆ సమయంలో భారీగా జనం గుమిగూడారు. బందీలను విడుదల చేశారనే సమాచారంతో టెల్ అవీవ్లో వందలాది మంది గుమిగూడారు. బందీలను తీసుకొస్తున్న రెడ్ క్రాస్ కాన్వాయ్కి ఇరువైపులా చేరి హర్షధ్వానాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. టెల్ అవీవ్కు చేరుకున్న బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తొలుత 2ని విడుదల చేసిన హమాస్ వచ్చే వారం మిగతా బందీలను విడుదల చేస్తామని చెప్పింది. ఇజ్రాయిల్ జైలులో ఉన్న పాలస్తీనా పౌరులను విడుదల చేయకపోతే మిగతా బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేసింది. కానీ కొద్ది గంటల్లోనే మిగిలిన వారిని విడిచిపెట్టింది. హమాస్ చెరలో ఇంకా 60 మంది ఇజ్రాయిల్ పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో సగం మంది బతికే ఉన్నారని భావిస్తున్నారు. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ 1900 మంది పాలస్తీనా ఖైదీలను, హమాస్ 33 మంది ఇజ్రాయిల్ బందీలను విడిచిపెట్టాలి. ఈ మేరకు హమాస్, ఇజ్రాయిల్ మధ్య బందీలు, ఖైదీల మార్పిడి జరుగుతోంది. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమేనని హమాస్ ప్రకటించింది. కాకపోతే పూర్తి స్థాయిలో గాజా నుంచి ఇజ్రాయిల్ దళాలు వైదొలగాలని షరతు పెట్టింది. ఇజ్రాయిల్ అంగీకరిస్తే మిగిలిన ఖైదీలను ఒకేసారి విడుదల చేస్తే కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనూ హమాస్ పలుమార్లు పేర్కొంది.